స్వాగతం సుస్వాగతం కేకే న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈ ఆప్తా అనేది ఆప్త బంధువులా ఆదుకుంటుంది. ఎవరైతే బాగా చదువుకొని హైయర్ స్టడీస్కి కొంచెం ఫినాన్షియల్గా సఫర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఏరుకొని వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది. అందులో చాలామంది మెంబర్స్ ఉన్నారండి. బట్ నేను శంకర్ శ్రీరామ్ వాళ్ళ సిస్టర్ని. సో తను లాస్ట్ 1 month నుంచి కూడా ఇదే పని మీద డే అండ్ నైట్ కష్టపడి నిద్ర లేకుండా తిండి లేకుండా ఇదే పని మీద ఇలా స్కాలర్షిప్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగాలి అని చెప్పేసి అదే పనిలో ఉన్నాడు. మొత్తానికి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇలాగ ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరగాలని ఈ చెక్స్ అందుకున్న వాళ్ళందరూ కూడా కొన్నాళ్ళకి వాళ్ళు చెక్స్ ప్రజెంట్ చేసే స్టేజ్కి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. త్రివేణి. నేను సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఆప్తా స్కాలర్షిప్ వల్ల మేము చదువుకోవడంలో ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. ఇది ఒక ప్లాట్ఫామే కాదు, ఇది ఒక ఫ్యామిలీ. ఎంతోమంది మెరిట్ స్టూడెంట్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఫైనాన్షియల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ యొక్క స్కాలర్షిప్ వల్ల మేము హయ్యర్ స్టడీస్ చదవడానికి కూడా మాకు ఉపయోగపడుతుంది. ఎంతోమంది స్పాన్సర్స్ ఇచ్చే స్కాలర్షిప్ వల్ల ఇంకా చాలామంది మెరిట్ స్టూడెంట్స్ ఎంకరేజ్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాగే ఈ స్కాలర్షిప్ని మోటివేషన్గా తీసుకొని మేము కూడా మరికొంత మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇచ్చే స్థాయికి వెళ్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెంటల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ చదువుతున్నాను బీడీఎస్సీ. ఈ ఆప్తా స్కాలర్షిప్ని నేను గత 2 సంవత్సరాలుగా తీసుకుంటున్నాను. ఇది నాకు ఎంతో తోడ్పాటు ఇస్తుంది, నాకు ఎంతో సహాయం చేస్తుంది, నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. ఇది కేవలం స్కాలర్షిప్పే కాదు, నాకు చాలా మోటివేషనల్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది. అంటే నేను బాగా చదవాలి, ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా సాధించాలని. అండ్ ఈ ఆప్తాలో ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఎంతో కృతజ్ఞత చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ముందుకు వచ్చి ఇలా కృషి చేసి మా అందరికీ హెల్ప్ చేయడం వల్ల మేము కూడా బాగా చదవగలుగుతున్నాము, ఇంకా బాగా చేయగలుగుతున్నాం. సో నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి అలాగే మెరిట్ స్టూడెంట్స్కి కూడా స్కాలర్షిప్స్ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ చాలా 7 సంవత్సరాల నుంచి ఆప్తా వారు నిర్వహిస్తున్నారు. అమెరికాలో స్థిరపడ్డ మన భారతీయులు వాళ్ళు సంపాదించిన దాంట్లో నెల లేకుండా కొన్ని దాచుకొని ఆ దాచిన సొమ్ముని ప్రతి సంవత్సరం కూడా 1,000-2,000 మంది స్టూడెంట్స్కి అందరూ కొంత సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా ఆప్తా అనే సంస్థ ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి జాబ్స్ కల్పించడంలో కానీ, అదే వ్యాపారస్తులకి వ్యాపారంలో సహాయం చేయడం కానీ, అలాగే స్పోర్ట్స్ అలాగే మన మ్యాట్రిమోనీ సర్వీసెస్ కూడా చేస్తుంటారు. ఈరోజు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ చూసి చాలా ఆనందం అనిపించింది. సుమారుగా ఎంతమందికి 50 మందికి ఇవ్వడం జరిగిందండి, 3 జిల్లాలు కలిపి. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కూడా దగ్గర 2,000 మంది విద్యార్థుల వరకు వాళ్ళు సహాయం చేస్తారు. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఒక 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఈ పేద విద్యార్థులకు సహాయం చేయడం జరుగుతుంది. అమెరికాలో భగవంతు జాబ్ చేసి వాళ్ళు నైట్ మళ్ళీ పని చేసి ఇక్కడ స్టూడెంట్స్ని వాళ్ళ డీటెయిల్స్ తెప్పించుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళ మెరిట్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ వెరిఫై చేసి కూడా వాళ్ళు చెక్స్లో కూడా అందిస్తుంటారండి. సో ఈ చూసి ఇన్స్పిరేషన్తో ఈ స్టూడెంట్స్ కూడా మేము కూడా పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని బాగా సంపాదించే కూడా సహాయం చేస్తాం రావడం చాలా ఆనందం. ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ పేద విద్యార్థులకి, మెరిటోరియస్ స్టూడెంట్స్కి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఇది జూన్ జూలైలో ఈ స్కాలర్షిప్స్ ఎవ్రీ ఇయర్ కూడా అప్లై చేసుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ స్కూటీ చేసి వాళ్ళకి కరెక్ట్గా ఎవరున్నారో ఇది చూసి వాళ్ళందరికీ కూడా $150-200 కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ వచ్చిన పేరున ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరికీ, ఇక్కడ ఉన్న ధర్మరాజు గారి విశ్వ కాలేజ్ చైర్మన్, మన బాల రమేష్ గారికి, అలాగే సతీష్ గారికి, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ప్రతి ఇయర్ కూడా ఇలాగా ఈ కార్యక్రమం ఇలాగే విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆప్తా నుంచి నాకు అక్కడి నుంచి రిప్రజెంట్ చేసిన ఆయన సుంక శ్రీరామ్ గారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఆల్ చెక్స్ అండ్ సేయింగ్ దట్ every deserved persons who are the deserved persons all checks. Thank you. సభ్యులందరూ కూడా ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి, భోజనం వచ్చేస్తుంది ఆన్ ద వే. ఎగ్జామ్ ఎలా ఉంది దానివల్ల కొంచెం, బట్ అందరూ భోజనం చేసి మాత్రమే వెళ్ళాలి.